చనిపోయిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంపినటువంటి వ్యక్తి అంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది పోలీసుల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి చనిపోతే ప్రతిపక్షం గొడవ చేయడం చూసాం, కానీ అధికార పక్షమే రివర్స్ గొడవ చేస్తూ దస్తగిరి నిత్యానందరెడ్డికి మధ్యన వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తారు కుటుంబాల మధ్యన. ఇప్పుడు దస్తగిరి భార్య స్వయంగా వచ్చి అవతల వాళ్ళ మీద తనకేమీ అనుమానం లేదు, అసలు న్యాయం చేయండి అని అడుగుతోంది. ఇది సంచలనం సృష్టించేటటువంటి అంశం. న్యాయం చేయాలా? ఎవరి వల్ల జరిగింది ఇది మీరు తెలుసుకొని మా ఆయనకు న్యాయం చేయాలా? పేరు ఏం పేరు? ఇక్కడ స్పెషల్ ఏంటంటే చనిపోయిన అతని భార్య ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్గా వచ్చినారు, మమ్మల్ని అందరినీ బయటికి పొమ్మన్నారు, బయట కూర్చోబెట్టినారు. వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళు సోదా చేసుకొని అన్నీ తీసుకున్నారు. మీరేం భయపడొద్దుమా మేము ఇస్తాంలే అంటున్నారు, రోజు తిప్పుకుంటా అన్నారు. కానీ ఈ బుద్ధుడికి ఇలా అవన్నీ ఏం లేవు సార్, మాకు తెలిసినంత వరకు మాకు ఇప్పటికేమో ఏం లేవు. నిత్యానందతో మాట్లాడతాడు, రవి సార్తో మాట్లాడతాడు, తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడు. ఎందుకంటే మేము వ్యాపారాలు చేస్తాం కాబట్టి వాళ్ళతో వీళ్ళతో అందరితో కంట్రోల్లోనే ఉంటాం సార్. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. ఎవరి బిలామీవి కాదు మేము. ఆయన కష్టపడి సంపాదించుకునే ఆస్తి అది, ఎవరి బినామీ కాదు. 30 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటాను. 30 ఏళ్ళ నుంచి విలేకరుల సమావేశం పెట్టుకుంది. హత్య కేసులో నిందితులు సక్రమంగా పెట్టుకోలేదు అంటే మీ వాదన, లేకపోతే పోలీసులు మిమ్మల్ని ఆస్తుల పరంగా డాక్యుమెంట్ల పరంగా ఇబ్బంది పెట్టినారు? మాకు మా భర్తని ఇట్లా చేసినారు, వాళ్ళకు ఏదో ఒకటి చెయ్యాలా, మా డాక్యుమెంట్లు మాకు మాకు లేదు, మా పిల్లలకు మాకు న్యాయం చేయాలా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ దారుణం అంటే ఈ దరిద్రపు రాజకీయం అసహ్యం పుట్టేది ఏంటి అంటే చనిపోయినటువంటి వ్యక్తి భార్య బాధపడతా ఆ వ్యవహారం చూసుకోకుండా వాళ్ళని కూడా ఏడిపించి వాళ్ళ దగ్గరున్న ఆస్తుల పేపర్లు లాక్కుపోయి అవతల నిత్యానందరెడ్డిని ఇరికించడం కోసం అని చెప్తుంటే చివరికి భర్త చావుకి సంబంధించినటువంటి బాధపడాలో లేకపోతే ఈ రాజకీయంలో తన భర్త కేసుని డైవర్ట్ చేస్తున్నారని ఆవేదన చెందాలి అర్థం కాక మీడియా ముందుకు వచ్చారు అంటే మనం ఏ స్థితికి దిగజారుతున్నాం అన్నటువంటిది ఆలోచించుకోవాల్సిన సందర్భం.